హాయ్ గైస్, వార్ 2 మూవీ రివ్యూ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు గైస్, బాగానే అనిపించింది. యావరేజ్ గా అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే హృతిక్ రోషన్ గారి ఎంట్రీ, ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఇద్దరిది ఎక్కడ తగ్గేదిలే అన్న టైప్ లో అయితే ఇచ్చారనమాట. ఆ పర్ఫార్మెన్సెస్ వైజ్ వరకు అయితే ఇరగొట్టేశారని చెప్పొచ్చు. అండ్ యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అనమాట. తెలిసిందే కదా, బాలీవుడ్ అంటే యాక్షన్ కి పెట్టిన పేరు అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఆ ఫ్లైట్ సీక్వెన్సెస్ లో ఫైట్ గానీ, హృతిక్ రోషన్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో ఆ వూల్ఫ్ తో అసలు వేరే లెవెల్ అనిపించింది. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ కొద్దిగా దెబ్బతిన్నా, అదర్వైజ్ అందరికి ఇచ్చిన ఆ క్యారెక్టరైజేషన్ ప్రకారం, దాంతో పాటు ఆ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో మొత్తానికి కూడా పర్లేదు, ఓకేగా అన్నట్టు టైప్ లో అయితే అనిపించింది అనమాట. అండ్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు ఆ సడన్ గా గాల్లో నుంచి పడంగానే తన ఒక పర్సన్ పబ్జి ఆడుతున్నప్పుడు అసలు ఆ వేరే లెవెల్ అయితే అనిపించింది అనమాట. అండ్ మొత్తానికి చెప్పాలి అంటే ఇప్పుడున్నంత బక్కగా లేరులే కానీ మూవీలో మాత్రం మంచి 6 ప్యాక్ పర్సనాలిటీతో అయితే వేరే లెవెల్ గా అనిపించారు. సో ఓవరాల్ గా అయితే యాక్టింగ్ వైజ్ గానీ, అసలు పర్ఫార్మెన్స్ గానీ ఇద్దరు ఇరగొట్టేశారని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక బ్రదర్ టైప్ రిలేషన్ క్లారిటీగా కనిపించింది అనమాట. సో ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే హృతిక్ రోషన్ గారు ఒక స్పై అని తెలిసింది. సో ఆయన మొత్తం ప్రాసెస్ లో ఏంటి అంటే కలి అనే ఒక విలన్ ని కనిపెట్టడానికి తను ఎంత దాకా వెళ్లారు, అసలు కనిపెట్టాడా లేదా అనేదే ఆ మూవీ ప్లాట్ అన్నమాట. సో ఎన్టీఆర్ గారికి ఎలా పరిచయం అయింది, మొత్తం కూడా వీళ్ళిద్దరు ఎలా కలిశారు, అసలు వీళ్ళిద్దరు అసలు బాండ్ ఏంటి అనేదే మూవీ ప్లాట్. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ గానీ, ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా ప్లస్ అని చెప్పొచ్చు. మూవీకి ఎంత న్యాచురల్ గా అనిపించింది అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటి అంటే హృతిక్ రోషన్ గారు ఆ కలి అనే విలన్ ని చంపడానికి కోసం, అసలు ఆ కలిని కనిపెట్టడం కోసం ఎక్కడ దాకా వెళ్లారు, అసలు ఎలా వెళ్లారు అన్న టైప్ లో ఫస్ట్ హాఫ్ మొత్తం జరుగుతూ ఉంటది. ఆ ప్రాసెస్ లో ఒక మర్డర్ అయితే చేస్తారనమాట. అది ఎవరు, అండ్ ఎన్టీఆర్ గారు అప్పుడే ఎలా ఎంటర్ అయ్యారు, ఎందుకు ఎంటర్ అయ్యారు, ఆయన ఒక స్పైయా లేకపోతే ఆ క్వశ్చన్ మార్క్స్ టైప్ లో మీకు రన్ అవ్వుతూ ఉంటది అనమాట. సో సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో వార్ అనే టైటిల్ కి హృతిక్ రోషన్ గారికి, ఎన్టీఆర్ కి అప్పటి నుంచి మొదలవుతుంది అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా అప్పుడే బాగుంటది. ఒక సెకండ్ హాఫ్ అనేది ఒక మంచి స్లో పాయిజన్ కిక్ అయితే ఇస్తుంది అనమాట. అదొక బెస్ట్ ప్లస్ అని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో అన్ప్రిడిక్టబుల్ అని చెప్పొచ్చు గైస్. ఇక ఓవరాల్ గా అయితే మూవీ ఇదనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కి ప్లస్ అని చెప్పొచ్చు. వాళ్ళ బాండ్ ఏదైతే ఉందో బ్రదర్ టైప్ కానీ అసలు ఓవరాల్ గా చెప్పాలి అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో, ఫ్లైట్ మీద యాక్షన్ సీక్వెన్సెస్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు ఎంట్రీస్ పరంగా గానీ, వీళ్ళకి పెట్టిన బీజిఎమ్స్ గానీ సో ఓకేగా కాకుండా ఒక మంచి టైప్ లో అయితే అనిపించింది అనమాట. ఒక మాస్. అండ్ హృతిక్ రోషన్ గారి ఎంట్రీ అండ్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఎక్కడ తగ్గేదిలే అన్న టైప్ లో అయితే అనిపించింది అనమాట. అండ్ సాంగ్స్ అయితే యావరేజ్ గా ఉన్నట్టయితే అనిపించింది. ఇక ఓవరాల్ గా చెప్పాలి అంటే నాకు ఫైటింగ్ సీక్వెన్సెస్ ఎక్కడెక్కడ నచ్చాయి అంటే ఫస్ట్ హాఫ్ లో జరిగిన ఆ ఫైట్ ఆ ఫ్లైట్ మీద జరిగేది, దాంతో పాటు సెకండ్ హాఫ్ లో బోట్ లో జరిగేది. అండ్ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఓకేగా ఇంకొద్దిగా ప్లాన్ చేస్తే బాగుండు అన్న టైప్ లో అయితే అనిపించింది. ఎందుకంటే మూవీ మొత్తం కూడా ఒక సింపుల్ వేలో అయితే అయిపోయినట్టు అనిపించింది. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే ఎందుకో తెలీదు, కొద్దిగా క్లమ్జీగా అనిపించింది. అండ్ రొటీన్ టైప్ లోనే వార్ ఆ టైప్ లోనే జరిగినట్టు అనిపించింది. అదర్వైజ్ మొత్తం కూడా సాంగ్స్ కూడా కొద్దిగా యావరేజ్ గా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఓవరాల్ గా చెప్పాలి అంటే యావరేజ్ తో కూడిన ఓకే ఫిలిం లాగా అయితే అనిపించింది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఓకే గైస్, ఇక నేను దీనికి రేటింగ్ అయితే 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.